రోజు ఉతకాల కొడుకుగుడ్లు ఉతకాల్సిందే మీ కొడుకుగుడ్లు నువ్వు దుప్పటి ఎన్ని కష్టం చేసినా వాడు చూసినప్పుడు అట్లా ఆటోమేటిక్గా అట్లా అయిపోతుంది. ఏడసాడా ఆంటీకి ఏడ్చిదే ఆంటీకి ఏడ్చిదే ఏమే మళ్ళీ వెళ్ళిపోయినావా మా ఊడు చూ మా ఈ మాసిపోయినాయ్యా బయట నటి అబ్బడివి షర్ట్లు చన్న చల్లమే షర్ట్లు అందా ఇంకొట్లు తీస్తే పొలా అందుకనేసి తీసేద్దాం అనేసి కదా పెందల కాడ తీసేస్తే బాగున్నాం. టైం వచ్చి 2:50 అయితే అవుతుంది. ఉదయాన్నే వెళ్ళి బట్టలు అయితే ఉతుకొచ్చాను అనమాట. ఇంకా గాయత్రి పోయి ఉతకలేదు కాబట్టి ఏట్లో పోయి ఉతుకొచ్చాను. ఇంకా మా అమ్మ అయితే బయట వస్తే అయిపోద్ది. ఏమే ఏం గాయత్రి కంగారేమే ఏమే కూర అది ఆడకపోతున్నావా అదే కదా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి అందరూ. అవును ఏం చేస్తాను నీ కొడుక ఇప్పుడే నిద్ర విశ్రాంతి తీసుకున్నప్పుడు నిద్రపోతాను. లైట్గా ఇంత జ్వరం వచ్చినట్టు అందరికీ తెల్లారి రాత్రి నుంచి ముక్కలు మూసుకుంటుంది జలుబు చేసి జలుబు బెట్ట జలుబు జ్వరం టైంకి పోసిల్లా ఎండకు తిరగచ్చు నువ్వా వేడైపోతుంది అయిపోద్దా. ఇంకటైతే ఇప్పుడు వీడియో తీసి ఇంకెవరు వస్తారు నువ్వే తీసుకుంటావు. ఏం తీసుకొని పోయేదే 6 గంటలకు వచ్చేది. అది చెవులకి వేసుకునేది లేదా సరిపా. ఇంకా త్వరగా పోయేసి నీట్గా అయితే అవన్నీ తీసుకొచ్చి అట్టేసుకుందామా అంతలే. మంచం వేసేది ముందు ఫస్ట్. సరే మంచం వేసే ఏందే ఈరోజు అచ్చా ఆడికి తిప్పుకుంటా ఉన్నావా. సరే ఎత్తుకొచ్చి అన్ని దుప్పట్లు వేసి దప్పని చేస్తే మళ్ళీ పదవంతా అయిపోయింది. బింది సచ్చింది. ఏమైనా లేచాడా ఏం కాదల్లా గమ్మ పనుకోన్నాడు. ఏం కదలే ఇక్కడ ఇంకా మళ్ళీ ఆ పక్క అటు సైడు ఈ ఎండకి ఏమంటారు ఇట్లనే ఎండేది వేయలే నీళ్ళలో ఉన్నాయి. నీళ్ళకి అతను నేను ఒక్కనే కాబట్టి ఎప్పుడు కూర్చొని నాకే తెలియదు ఎదురు త్వరగా కూర్చొని ఇంకా ఈ కష్టం అంతా ఇప్పుడు దాకా నాకు ఓయమ్మ 6 నెలల దాకా 6 నెలల దాకా నువ్వే చేయాలా 6 నెలలు దాకా నువ్వే చేయబోలే 3 నెలల దాకా నువ్వే చేయాలి. 3 నెలల నుంచి మరి నేను చేసుకుంటా. పదండి నేను ఇట్లా ఆరేస్తుంటే రత్నాన్ని అడిగాను. ఏ రత్న ఇట్లాగైనా చీరలు ఆరేసాడంటే చెప్తా ఉంది. అంతేలే ఎక్సెల్ భయంకరంగా అండి అసలు అంట భయంకరంగా ఈ ముళ్ళు ఎందుకు వేస్తాను అయితే చీర జారిపోకుండా వీటిని పొద్దున చూసుకోకుండా ఉతికేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. చీరలు ఉతికే సింపుల్ కానీ దాని కుచ్చు వేయడం కష్టమైపోతుంది. అందుకు లేట్ అయింది. నీళ్ళలో ఉన్న ఆరిపోతాయి కదా. ఇంకా వాడు పెద్దవాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉతుకునీరు ఎక్కువ చెమ్మన నానకూడదు కాబట్టి అందుకని ఉతుకునీరు. సరే కానీ మీ అమ్మ ఇబ్బందిగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు రావంటా ముందు చీరలు ఆడేసుకోవా మరి ఎందుకు ఊరేగించుకోండి అయ్యో బరు అక్కడే ఉంది వేసొచ్చి ఎన్నో నేను లెక్క వేసినా 5 చీరలున్నాయా
నేను ఇంకో చీజ్ పెట్టినా ఎక్స్ట్రా 10. నువ్వు ఎవరైనా చెప్పాలా ఇంటి చెప్పాలా ఇప్పుడు మన ఊర్లో అయితే ఎవరు లేరు, అందరూ తోటలో కాపలా ఇప్పుడు ఎండాకాలం గట్ట అందరూ తోటలలో ఉంటారు ఇప్పుడు. అందుకే మా ఊరు కొంచెం బిసోని ఉంటుంది. మన ఈ లైట్ లాగా మన గొడ్లే ఉన్నాయి లైట్లు మొత్తం. ఇక వేరే వాళ్ళవి అవి ఆ పక్కనట్టు మనమే. అన్నం అంతా ఉంది. అట్లా అట్లా ఎండిపోయి ఉంటాయి చూడ. ఎండాకాలం ఎట్ట కాస్తుంది. బాధ ఎక్కింది ఒకదాన్ని. ఎందుకు అట్ట బాధ అయినావో అట్ట బాధతోనే బాగా నీటికి వస్తాయి సేపటికి భయంకరంగా. మన ఏట్లో నీళ్ళు అంత బాగా బాధపడలే, సింపుల్ గుర్తుగా తెల్లగా వచ్చేస్తాయి. అనుకున్నా గాలి మాట ముందు వస్తుంది ఎప్పుడు ఆడుకుంటాయి. ఎందుకు మళ్ళీ మాట వచ్చింది గాడ విడిగా సింపుకు రావాలని ముందు జాగ్రత్త ముందుగానే ఎత్తేస్తే నిదానంగా ఎత్తేసుకుంటే ఏ బాధ ఉండదు. ఆయన కొట్ల పెద్ద కొట్లు ఎప్పుడు వస్తలే, ఎప్పుడు వస్తావో ఎండ అంతా పోయినాక వస్తావా. తెల్లారే ఉతికేసి ఉండాలా పెద్ద కొట్ల ఒకేసారిగా మనము ఏమంటాము 10 రోజులు కొట్ల వేసేసి ఒకేసారి 10 రోజులు అప్పచెట్టలేదా 10 రోజులు అప్పచేది కాదు. ఫస్ట్ అంటే డెలివరీ బాగుందు కొన్ని గుడ్లు ఇంకా ఏడ వెంటలాక అక్కడే 3 రోజులు అయిపోయింది హాస్పిటల్లో. అవి అడుగుతున్నాం మనం. అయిదివా చిన్నది నా పైలు చిన్నపోతాయా. ఎందుకు ఎందుకంటే ఈ మాసినట్టు లేదంటే మాయనట్టు అర్థం కాలేదు. వాటిల్లో ముందు కానీ పౌడర్ అయినాను నెలలు నానబెట్టిన అటు వచ్చేసా ఇవన్నీ ఏదో రావుతుంది పైన వేరే ఉంటుంది బెస్ట్. రాలుతుందా నాకు అది తెలుసా. అట్లా రాలుతుందా ఇవి చాలా రోజులకి నిన్ను వైట్లో చూస్తున్నాను నేను. నాకేందో తెల్లారించి కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నావు. అంటే ఎప్పుడు వేసుకోలేదు కదా నువ్వు తెల్ల పంచి మీద తెల్ల చక్కాయ. మామూలు తెల్ల చక్కాయ వేసుకుని చూసాను కానీ తెల్ల చక్కాయ మీద తెల్ల పంచి కట్టుకుని ఇప్పుడే చూస్తున్నాను నేను. గబగబని ఎత్తి ఆ ఎండ ఏది ఆడుంది నేడ. అమ్మ నేను నీళ్ళకి వచ్చేసిన. అవన్నీ ఆరిపోయినాయా? ఇది పట్టుకుంటా నీ చేయని కదా. ఆ కొన్ని గుడ్లు నీ చేతులు అంటే నేను పట్టుకుంటా. చమ్మగొడ్లు బుడుగులాగా తెచ్చుకుంటా. ఈ గాయత్రి నన్ను ఊరు క్వశ్చన్ ఆడుతుంది ఫ్రెండ్స్. ఏదో డౌట్ వచ్చి అడిగాను అనుకో. ఆ చమ్మగొడ్లు డైరెక్ట్గా ఎక్కి బైక్ మీద కూర్చునేస్తాయా? కూర్చోవు కదా.
ఈ మాట చేతిలో పట్టుకునేది వేరు, పుట్టుకొని ఎత్తుకొచ్చేది వేరు. అది నేను నడుతున్నది. ఇంకా ప్యాంట్లు ఎక్కువ వేసుకోలేను అయితే నాకు లింగులే కావాలి ఎక్కువ. ఎందుకంటే మన పడుతుంది కాబట్టి ఇట్లా బాగా తెచ్చుకోవాలి. సాయంత్రం అయితే ఏదో పావులు గీవులు ఎక్కేస్తాయి. ఎట్లా చేయలేదు చేయట్లే కదా. సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళ పావులు గీవులు ఎక్కేస్తాయి. ఎండ మాట మరి సులువుగా కాస్తుంది. అలా పంబా ఆడ మళ్ళీ ఆ ఊరి ఏమంటాడా ఎట్ట పోయింది మా అమ్మ అనేసి నడుస్తుంటాడు. సుజిని అప్పుడు అరిచేస్తుంది. ముందు పక్కింటి వాళ్ళు కొడతారు నన్ను. బెడ్ నదిలో చాడికి వెళ్ళిపోయినాడు అనేసి. ఎక్కడ లేవు పక్కన ఉన్నాం. తెలకాలి కదా తెలుస్తుంది. వాడిని చూపించండి త్వరలో చూపిద్దాం కానీ మన గొడ్లని ఎత్తేసుకున్నావా పంబ. ఇన్ని గొర్రెలు రోజు అయితే ఇవన్నీ ఒకే ఒక 5 రోజులు పెట్టేస్తాను కదా. ఇప్పుడు అంత తక్కువగా నేను ఇప్పుడు ఎక్కువ నీకు నీ కొడుకు గుడ్లే పడతాయి. రోజు ఉతకాల కొడుకు గుడ్లు. రోజు ఉతకాల్సిందే మీ కొడుకు గుడ్లు. నువ్వు దుప్పటి ఎన్ని కష్టం చేసినా వాడు చూసినప్పుడు ఆటోమేటిక్గా టఫ్లో అవుతాడు. అరుస్తున్నారు పా. లేచేసినాడు అప్పుడే. పోయి 5 నిమిషాలు అక్కడికి 2 నిమిషాలు అయింది. ఎటు పెట్టొచ్చి అక్కడికప్పుడే లేచిపోయినాడే అని అడుస్తున్నాడు అంట. పట్టుకో నువ్వు ముందు ఆడ ఆయన చూడు. అబ్బోని వస్తున్నా అంట. ఏడసాడా ఆంటీకి ఏడ్చిదే. ఆంటీకి మేము ఏడ్చిదే. అయ్యయ్యా ఇవి ఇలా సరిగా అడిగా ప్రశాంతం అనుకోవాలా. నీరు పోసేస్తే సరేలే. సరే అయితే సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇప్పుడు దాకా చేసిన పని అయితే అదే అనమాట. గాయత్రి నా గొడ్ల రెడీ పెట్టుకునేసాను. ఫుల్గా నా గొడ్లడ ఉత్తిరివన్నీ రెడీ చేసుకున్నా. అట్లాగే అన్నం కూడా ఉడికిపోయిందా. నువ్వే మంచి గాయత్రి తల్ల ఉంటే నీరు బయట చేస్తుంది ఉంటుందా. ఉడికిపడదా ఇప్పుడు ఉడికిపడదా ఒకసారి చూస్తావా. తెలిసిపోద్దా నీకా ఇది కూడా. ఏమైంది వంచుతావా నన్ను ఉంచమంటావా. నువ్వు ఉంచు ఏం చెప్పు. అత్త చెప్పిల్లా ప్లాన్ దాన్ని చేయాలి. ఇక్కడ వస్తావా బయట వేసుకుంటావా. సరే వద్దు మస్తు చూడ. ఇంకా నేనైతే బయట అయితే కొన్ని ఇంకా మడత వేసి ఉంటున్నాయి. గాయత్రి అయితే కొంచెం మడత వేసింది, కొంచెం ఆటోమేటిక్ చేసింది. బా వద్దు అంది ఇదే చీరలు మడత వేసింది. ఇంక ఉన్నాయన్నమాట. ఇవి మడత వేసిన తర్వాత ఇంకేముంది ఇదే పని. ఈ తడికి కట్టపోయేసరికి ఎంత ఇబ్బంది ఉంది చూడ. ఏ బాగా తడికి చూస్తారు ఒకసారి షాక్ అవుతారు పెద్ద దెబ్బతోడ. ఇదే కథ. అమ్మే మనోడే నిరబోతాడు సైలెంట్గా. సుజిన ఏమంటే తింటా ఉంది. ఏం సుజిన ఆకలి ఉందా. దుమ్ము లేసిపోతున్నా ఆకలి సత్యను.